హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ టైటిల్ చూస్తే తెలిసింది కదా. ఇంక ఇవాళ మేమైతే నరసాపురం వెళ్తున్నామండి. ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగు. మీకు అందరికీ తెలిసిందే కదా, మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు అయితే చనిపోయారండి. అంటే ఒక 3 days బ్యాకే మాకు తెలిసింది. ఆ రోజు నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అసలు తెలిసిన వెంటనే వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రైన్స్ లేవంట. మళ్ళీ 2 పిల్లలతో వెళ్తాం కదా, ఎందుకులే అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదండి మాకు. అంటే తత్కాలు మా హస్బెండ్ 2 days ట్రై చేశారు, అయినా కూడా దొరకలేదు. సరే ఇంకా మనము ట్రైన్ దొరకకపోతే బస్కైనా వెళ్దాంలే అనేసి వాళ్ళైతే బస్కి వెళ్తున్నామండి. మెయిన్ అంటే అక్కడ రోడ్లు అవంతా బాగోవు కదా, పిల్లలతోని బస్కి వెళ్తే ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ 10:30 ఆ టైంకి దింపుతుందండి. మాకు అసలే బస్ అంటే కొంచెము ఇంకా కొంచెం అంటే కుదుపునట్టు చేసేస్తే వామిటింగ్ వచ్చినట్టు ఆ సెన్సేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే అసలు ఫస్ట్ అయితే ఆలోచించాం. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఇంకా ఏదైనా పెద్దగా మనము ఆలోచించకుండా వెళ్ళాల్సిందే కదా. సో ఇంక ఇవాళ అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. వెళ్ళి మళ్ళీ సండేకే రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయంట. మళ్ళీ నాకు తెలిసి అంటే కార్యక్రమం అది ఉంటుంది కదా, ఆ రోజు మళ్ళీ వెళ్దాము అనుకున్నాము. యాక్చువల్ కార్యక్రమం కూడా మంచి రోజు రావాలనేసి March 6th పెట్టుకున్నారంట. అంటే కొంచెం లేట్గా పెట్టుకున్నారు, లేకపోతే ఇప్పుడే ఉండేసి అవన్నీ చూసుకొని వచ్చేసే వాళ్ళము. ఆంటీ మాత్రం చాలా మంచి వాళ్ళని. నాకైతే చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్తాను అండ్ మా అక్కని ఎప్పుడు ఓదారుస్తాను, నాకైతే అదే ఉంది. ఎంతైనా అండి మన లవ్డ్ వన్స్ని కోల్పోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. దానికి తోడు మా అక్క నాకైతే చాలా క్లోజు. మా తోటికోడలు అయితే నార్మల్గా అంటే ఆల్టర్నేటింగ్ డే అయినా ఫుల్గా గంటలు ఫోన్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటాము. నేను ముందు రోజు కూడా మాట్లాడాను అక్కతోని, అంతా బాగానే ఉందని చెప్పారు. కానీ సడన్గా ఇలా అయిపోయిందండి. పాపం వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. మేము కూడా చాలా షాక్లో ఉండే వాళ్ళం. అంటే చెప్పిన వెంటనే అందరం షాక్ అయిపోయాం. మా భవాని కాల్ చేసి చెప్పింది. నాకైతే నిజంగా ఏడుపు వచ్చేసిందండి. కానీ వెళ్ళడానికేమో ఇంత దూరంగా ఉండిపోయాం, ఆ బాధ కూడా అనిపించింది. ఇంక వాళ్ళైతే ఫైనల్గా అయితే వెళ్తున్నామండి. అసలు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఏమైనా హ్యాపీ మూమెంట్స్కే ట్రావెల్ చేయాలి అనిపిస్తాయి, కానీ ఇలాంటి సాడ్ మూమెంట్స్ అనుకోండి ఇంకా అదేదో తెలియని బాధ కదా. నాకైతే నిజంగా అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి మైండ్ అంటే డిస్టర్బ్గానే ఉండిపోయింది మైండ్ అయితే. ఇంకా లేవగానే గదులైతే తుడిచేసానండి. అండ్ నేనైతే అగారం నుంచి ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది అండ్ మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ యూజ్ చేసుకోవడానికి. మనకైతే మొత్తం 4 pads అయితే ఇచ్చారు. ఫస్ట్ 2 pads అయితే మనం వెట్ మాపింగ్కి అండ్ 2 అయితే డ్రై మాపింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెజరింగ్ కప్ ఇచ్చారు కదా, ఇందులో దీన్ని మెజర్ చేసుకొని మనమైతే హ్యాపీగా వాటర్ పోసేసుకోవాలి. అండ్ ఇవి అటాచ్ చేయడం అండ్ డిటాచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకైతే ఈ కేబుల్ కూడా ఇచ్చారు, పవర్ ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. మనం ఒక 40 to 50 minutes ఛార్జింగ్ చేసామంటే మనమైతే హ్యాపీగా 4 hours యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో 175 ml వాటర్ అయితే పోసేసుకోవాలి. మనకి ఇలా రాడ్ ఇచ్చారు చూసారు కదా, ఇదైతే మనము ఈ కింద మోటార్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాలండి. మనం హ్యాపీగా దీంతో డైలీ మాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎవరికైనా బ్యాక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బెండ్ అవ్వాల్సిన పని ఉండదండి. ఇక్కడ చూసారు కదా, ఈ యారో మనం నొక్కామంటే మనమైతే హైట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో పవర్ బటన్ అండ్ వాటర్ స్ప్రే చేసుకోవడానికి బటన్ కూడా ఇచ్చారండి. హ్యాపీగా మనము ఫ్లోర్ మీద ఏమైనా మరకలు అలా ఏమైనా ఉంటే ఈ వాటర్ మనం స్ప్రే బటన్ ప్రెస్ చేసేసి ఫస్ట్ అయితే ఇల్లంతా మంచిగా వెట్ మాపింగ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల ఫ్లోర్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్లోర్ కనే కాదండి, మనకి నార్మల్గా హార్డ్వుడ్ టైల్స్ ఉన్న వాళ్ళకి, లామినేటెడ్ ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ముందట చూసారు కదా లైటింగ్ కూడా ఇచ్చారు. అది ఎందుకంటే మనం ఇప్పుడు బెడ్స్ కింద సోఫాల కింద ఎక్కడైనా క్లీన్ చేసుకునేటప్పుడు ఆ లైటింగ్ ఉందనుకోండి, మనకి డస్ట్ ఎక్కడ ఉంది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇల్లంతా మంచిగా వెట్ మాపింగ్ అయితే చేశానండి. వెట్ మాపింగ్ అయిపోయాక మనం ఈ ప్యాడ్స్ రిమూవ్ చేసేసి ఇంకా కొత్త ప్యాడ్స్ పెట్టేసుకొని డ్రై మాపింగ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన హౌస్ మంచిగా అంటే మంచి క్లీనింగ్ అయితే అవుతుందండి. నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. మనకి హ్యాండిల్ కూడా 180 degrees రొటేట్ అవ్వడం వల్ల మనం అసలు బెండ్ అవ్వాల్సిన పనే ఉండదు. ఇల్లంతా హ్యాపీగా మంచిగా మాప్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే డైలీ 3-4 times చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు తెలిసిందే కదా. అండ్ క్లీనింగ్ అయిపోయాక ఇవి మంచిగా వాష్ చేసేసుకొని డ్రై చేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఇంకా నేనైతే ఇంట్లో గదులన్నీ తుడుచుకొని అయితే వచ్చేసానండి. యాక్చువల్గా అయితే హెల్పర్ని ఇంకా పెట్టుకోలేదు, అంటే వచ్చింది 1 week కదా. అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు. అంటే నార్మల్గా 2 BHKకే 3000 చెప్తున్నారండి. ఇంకా సరేలే ఎవరైనా మంచి వాళ్ళని చూసుకొని పెట్టుకుందాము అనేసి అయితే ఇంకా
సో చెక్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఇంత సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకే ఫస్ట్ అయితే తడబట్టేసాను. మా మమ్మీ అయితే గిన్నెలన్నీ వాష్ చేస్తున్నారండి. మమ్మీ ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మా మమ్మీ రోజు కిచెన్లో గిన్నెలన్నీ మా మమ్మీయే వాష్ చేస్తారు. నేను చేస్తానన్నా కూడా అస్సలు ఒప్పుకోదండి. నువ్వేం చేస్తావులే అమ్మా, నేను చేస్తానులే అని అంటది. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు అయితే వేసింది. నేను ఒక్కదాన్నే తినలేదు దోశలు, ఇంట్లో అందరూ తినేసారంట. ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసిందండి. నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేస్తాను, మా మమ్మీ తిడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ 10:30, 11 ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎందుకమ్మా అలా చేస్తావు, టైంకి తినొచ్చు కదా అలా చెప్తూనే ఉంటుంది. కానీ ఇంకా ఏదో పని, పిల్లల్ని స్కూల్ అంటే నార్మల్గా ఇంకా పిల్లలిద్దరికీ తినిపించడము. అండ్ ఇద్దరికి ఇవాళ దోశే కదా, ఇంకా లడ్డు బాబుకి అయితే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. మకానా వేసేసి అదంతా లడ్డు బాబుకి అయితే తినిపించేశాను. అండ్ కిచెన్లో అయితే ఈ ప్లాస్టిక్ది మార్చేద్దాం అనుకుంటున్నానండి, ఈ బ్లూ ర్యాక్ది. ఎందుకంటే అంటే కిచెన్కి ఇక్కడ బాగా అనిపించట్లేదు ప్లాస్టిక్ది ఎందుకులే, స్టీల్ది అనేసి ఒక స్టీల్ది అయితే ఆర్డర్ పెట్టాను. అది మీకు షార్ట్ వీడియో అయితే పెడతాను, లింక్ చూసి. ఇంకా మా హస్బెండ్ లగేజ్ సర్దడంలో హెల్ప్ చేస్తున్నారు. నార్మల్గా నేను సర్దాను అనుకోండి, నేను ప్రాపర్గా ఫోల్డ్ చేయను, మా ఆయనకేమో అలా నచ్చదు. ఆయనైతే చిన్నగా మడత పెట్టేసి మంచిగా ప్యాకింగ్ అయితే చేస్తారు. అందుకే ఇంకా ఆయన అయితే సర్దుతున్నారు. అండ్ ఈ గిఫ్ట్ అయితే తీసుకెళ్తున్నామండి. March 6th ఇంకొకరి మ్యారేజ్ ఉంది. ఇంకా మళ్ళీ అప్పుడు తెలీదు వెళ్తామో వెళ్ళమో, అండ్ వెళ్ళినా కూడా మ్యారేజ్కి అయితే వెళ్ళమండి. అందుకే ఇంకా వాళ్ళ కోసం అయితే మేము గిఫ్ట్ తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే సర్దుతున్నారు. ఇది హాట్ బాక్స్ లాగా స్టీల్ ఉంటాయి కదా, ఇదైతే తీసుకున్నారు. చాలా బాగుండే గిఫ్ట్ అయితే. దాన్ని మేము ఇల్లు సర్దడము ఇదంతాలో కొంచెం దుమ్ము పట్టేసింది, అందుకే తీసి ఒకసారి అంటే నీట్గా తుడిచేసి ఆ బాక్స్ పైన అదంతా కూడా సర్దుతున్నారు. దానికి తోడు దానిలో గాజు ఉన్నట్టున్నాయి మూతలు, కొంచెం మంచిగా ప్యాకింగ్ చేయాలి కదా. ఇది ఇప్పుడు తీసుకెళ్ళిపోతామండి. ఒకవేళ అత్తమ్మ మ్యారేజ్కి వెళ్ళారంటే అత్తమ్మ అయితే ఇస్తారు, ఇంకా గిఫ్ట్ అత్తమ్మకి ఇవ్వమని చెప్దామనేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించే తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా టైం లేకుండే, మళ్ళీ మా హస్బెండ్కి అంటే మీటింగ్స్ అయితే ఉన్నాయంట. సరే నువ్వు ఇలా ప్యాక్ చేయి, నరసాపురం వెళ్ళాక అత్తమ్మే ప్యాక్ చేయించుకొని తీసుకెళ్తారులే అనేసి అయితే అక్కడ చెప్తున్నాను. అండ్ అక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఉండే, నేను చెప్పాను తీసే కన్నా బాగోదు కదా మనము ప్రైస్ అనేసి. నార్మల్గా అయితే మేము మ్యారేజ్కి మా హస్బెండే వెళ్ళేవాళ్ళు, నేను మ్యారేజ్కి వెళ్ళట్లేదండి. ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ ఆపరేషన్ చేయించుకుందాము అనుకుంటున్నాను. దానివల్ల మా హస్బెండ్ ఒక్కరే మ్యారేజ్కి అంటే ఋషిని తీసుకొని నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పారు. సరే ఇంకా అప్పుడే వెళ్దూలే, నేను తర్వాత ఎప్పుడైనా సమ్మర్లో అయినా ఎప్పుడైనా వెళ్దాము, ఇంక ఇప్పుడు అప్పట్లోనే వద్దు అనుకున్నాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అనేసి అయితే అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అసలు అందరూ ఎంత బాధ అనిపించేసిందో అంటే, ఒక మనిషి మన మధ్యలో ఉండి ఒకటేసారి లేదు అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తాయి కదా. మేము వెళ్ళినప్పుడల్లా ఆంటీ వాళ్ళ ఇంటికి మమ్మల్ని అయితే చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మా పిల్లల్ని కూడా ఇంకా అక్క అయినా ఆంటీ అయినా అందరు బాగా చూసుకునేవాళ్ళు. అత్తమ్మ అయితే నిజంగా అండి, అత్తమ్మకు కాల్ చేశాను, అత్తమ్మ కూడా చాలా ఏడ్ చేశారు. ఇంత సడన్గా అయిపోయిందమ్మా, ముందు రోజు వరకు బాగానే ఉంది, అంత బాగానే ఉంది, సడన్గా అయిపోయింది అనేసి. అత్తమ్మకు పాపము ఈ ఇయర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇంటెన్కి వాళ్ళ బాబు కూడా చనిపోయాడండి. ఇయర్ స్టార్టింగ్లోనే జస్ట్ వామిట్ చేసుకొని డిహైడ్రేట్ అయిపోయి, అంటే ఎందుకు చనిపోయాడు అనే రీజన్ కూడా తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. అత్తమ్మ దానికి కూడా చాలా రోజులు బాధపడ్డారు. మళ్ళీ వెంటనే ఇలా అయితే అయ్యింది. అయ్యో అనిపించింది. ఇంకా నేనైతే వంటకి అన్నము పప్పు అయితే చేసేసాను. మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైన్లో అంటే బస్ జర్నీ కదా, బస్లోకి అయితే ఏమి వద్దు ఫుడ్ అని చెప్పారు. అంటే లాస్ట్ టైము బస్సులో ఏదో అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బస్సులో ఏదో తిన్నారండి, ఫుల్ చెమటలు పెట్టేసి ఒకలాగా సఫోకేటింగ్ లాగా అయిపోయిందంట ఆయనకి. ఇంకా ఫుడ్ ఏమి వద్దు, నేనేం తినన్నారు. సరే నేను కూడా ఏం తినను, మధ్యలో ఎక్కడైనా పిల్లలకి ఇడ్లీ అలా తినిపించేద్దాము లైట్గా, ఎందుకంటే కుదుపులు ఎక్కువగా ఉంటాయి కదా మనకు బస్సు అన్నప్పుడు. దానికి తోడు మార్నింగ్ 10కి దింపుద్దంట బస్సు, 10:30, ఇంకా 10 అంటే మనకి 10:30 అయిపోద్ది కదా, అంత లేట్ అయిపోతుంది. పిల్లలకి కూడా ఇంకా ఫుడ్ లాంటివి ఏమొద్దు, మనకు కొంచెం ఫ్రూట్స్ అలానే ప్యాక్ చేసుకో అన్నారు. నేనేమో ఇంకా ఫ్లిప్కార్ట్లో కొన్ని అయితే ఫ్రూట్స్, లిచీ అండ్ వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్గా కోకోనట్ వాటర్ తీసుకున్నప్పుడల్లా స్ట్రాలు ఇవ్వట్లేదండి, అందుకే స్ట్రాల్ ఆర్డర్ పెట్టాను. కానీ నేను పేపర్ పెట్టినట్టున్నాను. మా లడ్డు బాబు వాడు తాగడం తక్కువ, పేపర్ మొత్తం
మొత్తము అంటే నోట్లో పెట్టేసుకొని ఇట్లా చేసేసి పాడేస్తున్నాడు. అయ్యో అనిపించింది. నార్మల్గా స్టీల్ ఉంటాయి కదా, అది తీసుకోవాల్సిందేమో. ఈ డేట్స్ మాత్రము నేను ఇది జెప్టోలో పెట్టానండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. భలే హ్యాపీగా అంటే పిల్లలు కూడా ఈజీగా మనం తినిపించేయచ్చు. మీరు ఎవరైనా అంటే మంచి డేట్స్ చూస్తే జెప్టోలో ఇదైతే చూడండి, బాగుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి ఆ వాటర్ ఒక ఎక్స్ట్రా అంటే 1 రూపీకి కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ బిస్కెట్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా వచ్చింది. మా రుషిబాబు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే మేము నార్మల్గా బిస్కెట్లు అలా ఇంట్లో అయితే ఏమి కొనమండి. ఇంకా మా వాడికేమో ఆ బిస్కెట్లు వచ్చాయని హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా ఫటాఫట్ అన్నం అయితే తినిపించేస్తున్నాను. పిల్లలందరికీ అంటే కొంచెము త్వరగా తినిపించేసాను అనుకోండి, ఇంకేమైనా సర్దుకోవడము అలా ఏమైనా ఉంటాయి కదా. అండ్ ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి అండి పాపం మా రుషిబాబుకి ఆడుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంటే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంకొకటి జరిగిందేమో అనిపిస్తుంది. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను ఏంటి అనేది. ఇంక ఇదైతే నార్మల్గా ట్రావెల్ వ్లాగ్ అండి. ఇంకా మా చిన్నోడు చూశారు కదా, తినడానికి నిజంగా అండి ఒక 1 అవర్ సేపు తింటాడు. మళ్ళీ తినేది ఎక్కువగా ఉంటుందంటే అదే ఉండదు. ఇంత చిన్న ముద్ద తింటాడు అంతే, దానికే తిప్పుతూనే ఉంటాడు. వీళ్ళకి తినిపించేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. అంటే మా బస్సు అయితే 5 o'clockకే అండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇక్కడే క్యాబులు తొందరగా బుక్ అవ్వవు, కమ్యూనిటీలోకి అంత తొందరగా రావడానికి ఇష్టపడరు ఏంటో మరి, అస్సలు క్యాబులు బుక్ అవ్వవండి. ఇంకా మా ఆయన ఏమో త్వరగా బయలుదేరదాము, మళ్ళీ బస్ మిస్ అయిపోతుంది అన్నారు. మా మమ్మీ లాస్ట్ మూమెంట్లో అత్తమ్మకి తీసుకెళ్దామన్నావు కదా, మర్చిపోయావా అంది. నాకు అప్పుడు గుర్తొచ్చింది అబ్బా అనేసి. అంటే మళ్ళీ వెళ్తానో వెళ్ళనో, అమ్మ అయితే ఎక్కువ క్వాంటిటీస్ తెచ్చారు కదా, అత్తమ్మకి తీసుకెళ్తే అత్తమ్మ యూస్ చేసుకుంటారు కదా అనేసి ఇవన్నీ నేను మ్యారేజ్కి వెళ్తాను కదా, అప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇంకేమైనా అత్తమ్మకి చేసి పంపిద్దాము ఇవన్నీ కలిపి అనుకున్నాను. బట్ ఇలా సడన్గా అయితే వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఇంకా పల్లికాయలు, మా మమ్మీ కందిపప్పు, పెసర్లు ఇలా. అండ్ ఇంట్లో కూడా కొన్ని సామాన్ అయితే ఉందండి. డీమార్ట్ నుంచి నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఆర్డర్ పెట్టుకుంటానే కానీ ఈ పిల్లలతో అదంతా కుదరదండి. అండ్ శనగలు బాయిల్ చేసినా కూడా చిన్న బాబు ఏంటంటే ఎక్కువ నోట్లో పెట్టేసుకొని మళ్ళీ గొంతు కట్టుపడిపోతాయి ఎందుకులే అనేసి అవేవి బాయిల్ చేసుకోవట్లేదు, తినట్లేదు. ఇంట్లో ఉన్నా కూడా ఇంకా వేస్టే కదా. అదే అత్తమ్మకి ఇచ్చాను అనుకోండి. ఈ మధ్య అత్తమ్మ ఏంటంటే లాస్ట్ టైం డాక్టర్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కదా, అత్తమ్మ ఇంకా నైట్ డిన్నర్ అంటే రైస్ తినట్లేదంట. ఇలాంటివి అన్ని పెసర్లు అండ్ శనగలు ఇలా బాయిల్ చేసుకొని మంచిగా తింటున్నారంట. సరే ఇంకా మా అత్తమ్మ అయినా తింటారనేసి ఆ పచ్చడి, మా మమ్మీ ఆ పండుమిర్చి పచ్చడి తెచ్చింది కదా అది, అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను. అనుకోకుండా వెళ్తున్నాం కదా, అందుకే ఇంకా హడావిడిగా అయిపోయింది. అప్పటికే మా ఆయన ఏమో ఇంకా రెడీ అవ్వలేదా, ఇంకా సెట్ చేసుకోలేదా అంటూనే ఉన్నారు. అంటే నేను మర్చిపోయాను యాక్చువల్గా, లేదంటే ఇవన్నీ మంచిగా ముందే ప్యాక్ చేసేసి పెట్టేసుకునేదాన్ని. ఎప్పుడు ట్రావెల్ అన్నా కూడా అండి నేను ఎందుకు అంటే ఈ ఒక్క విషయంలోనే నాకు నెగ్లెక్ట్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే పిల్లలతోని హడావిడి ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది, వెళ్ళేది జస్ట్ 2 daysకే, లగేజ్ అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఇంకా మిగిలిన ఈ సామానే. దానికి తోడు మా చిన్నోడు చూశారు కదా, ఒక్క పని చెప్తే 2-3 పనులు చేస్తాడండి. అక్కడ వాటర్ తాగరా, నేను ఇవి సర్దుకుంటానని ఇచ్చేలోపు మొత్తం వాటర్ అంతా వంపేశాడు. ఇంకా రివర్స్లో ఏడుస్తున్నాడు వాటర్ అంతా వంపేసుకొని. అలా ఉంటే మా చిన్న బాబుతోనైతే కొంచెం అల్లరి ఎక్కువగానే చేస్తాడు. ఇంకా అబ్బాయిలు అంతేలేండి నాకు తెలిసి. అంటే అబ్బాయిలు ఉన్న అమ్మలకైతే బాగా తెలుస్తుందేమో కదా, పిల్లలు అల్లరి. ఇంకా దానికి తోడు మనం ఏదైనా ఇలా హడావిడిగా వెళ్ళాలి అన్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి. మా హస్బెండ్ చేతిలో నాకేమో తిట్లు పడుతూ ఉంటాయి. ఆ క్యాబ్ ఏమో బుక్ అవ్వట్లేదు. మా ఆయనేమో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమే చేశారు కానీ ఆన్లైన్ మీటింగ్లో ఉన్నట్టున్నారు. అసలు ఆ అన్ని ఫ్రస్ట్రేషన్లు కలిపి నా మీదకే తీస్తూ ఉంటారు. ఇంకా నేనేమో ఇలా మాట్లాడినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటానండి. మళ్ళీ ఎందుకులే, ఇంక ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అదో పెద్ద గొడవలాగా అయిపోద్ది, అంటే మాట అయిపోద్ది. ఎందుకనేసి ఆయన తిట్టినప్పుడైతే ఇంకా నాది నేనే మనసులో అనుకొని లైట్ తీసుకుంటూ ఉంటాను. అక్కడ ఇంటికి లాక్ చేశాక అనిపించింది, చిన్న బాబుకేమో చెప్పులు తీసుకురాలేదు. ఇంకా మళ్ళీ అంటే అక్కడికి వెళ్ళాక కూడా అటు ఇటు తిరుగుతాడు కదా, షూస్ మిస్ అయ్యాయి అని చెప్తే మళ్ళీ షూస్ వేసి వెళ్ళి తీసుకొని అయితే వచ్చామండి. అసలు ఈ బస్ జర్నీ అనేసి నేనైతే లిటరల్లీ వాటర్ కూడా తాగలేదండి. అంటే నార్మల్గా అందరిదొకెత్తు మనదొకెత్తు ఇట్లా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు మదర్స్. ఇలాంటి ట్రావెల్ అంటే నార్మల్గా బస్లో అలా వెళ్ళకపోతే నాకైతే కొంచెం బాగా మొహమాటము. అంటే టాయిలెట్ వచ్చినా ఏదొచ్చినా కూడా భయం వేస్తూ ఉంటుంది, అమ్మో వచ్చేస్తుందేమో ఎందుకులే మళ్ళీ బస్ ఆపరు కదా అలా అనేసి నేను అసలు వాటర్ ఏమీ తాగలేదు. ఎంత బ్యాక్ పెయిన్ వచ్చేసిందో నెక్స్ట్ డేకి అయితే, అంటే అసలు నా వల్ల కాలేదండి. అంటే బాబేమో లడ్డు బాబు అయితే ఇంకా బస్ ఎక్కగానే పడుకుంటూ పోయాడు. అండ్ ఫీడింగ్ తీసుకుంటూనే ఉన్నాడు, పాలు తాగుతూనే ఉన్నాడు. ఆకలేసేస్తుంది కదా,
నేనేమో ఇంకెక్కువ వాటర్ ఏమో కొంచెం కొంచెమే అదేదో ఓ స్పూన్ వాటర్ నోరు తడుపుకున్నట్టు అలా అయితే తాగాను. దానివల్ల అసలు బాగా ఎఫెక్ట్ అయిపోయిందండి. కొంచెం ట్రైన్ జర్నీ అయితే ఈజీగా ఉండదు. ఎందుకంటే పిల్లలకైనా ఏదైనా టాయిలెట్ వస్తుంది అలా అని చెప్పినా కూడా డైపర్లు వేసేసినా కూడా మా పెద్ద బాబుతో పెద్ద బాధ అయిపోయిందండి. అంటే ఓన్లీ నైట్ అయితే ఓకే, ఇంకా డే టైంలో ఇట్లా బస్సు ఏదైనా ఎక్కగానే పార్టీ వస్తుందంటాడు, టాయిలెట్ వస్తుందంటాడు. ఇంకా బస్సు మన కోసం మన పిల్లల కోసం ఆపదు కదా, అదే అనిపిస్తుంది. ఇంకా మా ఆయన్నేమో అక్కడ క్యాబ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు బస్ మిస్ అయితే నీకే ఉంటుంది అది ఇదని తిడుతూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. అబ్బా అందుకే అండి నాకు జర్నీలు అంటేనే మా ఆయనతోనే భయం వేస్తూ ఉంటుంది. నాకు ఆ టైంకి అన్నీ సెట్ అవ్వవు, మా ఆయన చేతిలో అయినా తిట్లు పడుతూ ఉంటాను. కానీ ఇది ఇలాంటివి ఎమర్జెన్సీ కదా. మా అత్తమ్మ వాళ్ళు నా మ్యారేజ్ అయినప్పుడు ఇదే కన్సర్న్ చెప్పారు, అంటే ఏదైనా మంచికైనా చెడుకైనా రావడానికి ఉండదు అనేసి. బట్ నేనైతే ఒకటే అనుకుంటానండి, నేను హ్యాపీ మూమెంట్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇప్పుడు నార్మల్గా సంక్రాంతికి అయితే అత్తమ్మకి ఎందుకులే కష్టం అలా అనేసి అయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా వెళ్ళదు. బట్ ఇలాంటివి ఉంటే మాత్రం ఏది ఆలోచించనండి, వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్తే అంటే మనం వెళ్ళి కొంచెం ఓదార్చామనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం బాధ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతోని, దానికి తోడు మా అక్క నాకైతే చాలా క్లోజు. ఇంకా నేనైతే వెళ్ళకుండా అస్సలు ఉండలేనులేండి. మళ్ళీ కూడా March 6th అయితే వెళ్దాం అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా మా హస్బెండ్ మీటింగ్స్, ఇంకా ఆయనకు కూడా ఉంటుంది కదా, పదే ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసేశారంట. ఎప్పుడైనా అకేషనల్గా అయితేనే ఇస్తున్నారంట, కానీ ఆఫీస్లో కూడా మీటింగ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటున్నాయంట. దానివల్ల ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే కుదరట్లేదు. మా మమ్మీ ఏమో ఆపరేషన్ అయిపోయాక నువ్వు వచ్చేద్దు అంటున్నారు. చూస్తానండి, అది కూడా ఇంకా ఏమి డిసైడ్ అయితే అవ్వలేదు. మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇంకా చూడండి మా టైం బ్యాడ్ అన్నట్టు ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. 5K బస్సు ఆల్మోస్ట్ 4:30 అయితే అయిపోయింది. సరేలే ఇంకా ఏం చేస్తాము, వెళ్ళేది వెళ్తూనే ఉంటుంది అనేసి అక్కడికి వెళ్ళి వెయిట్ చేసింది. జస్ట్ 10 minutesకే బస్సు అయితే వచ్చేసింది. అమ్మో కొంచెం లేట్ అయ్యి ఉండుంటే బస్సు అయితే మిస్ అయిపోయేదండి. ఇంకా మన ఒక్కరి కోసం అయితే బస్సు ఆగదు కదా. వెళ్ళే 1-2 daysకైనా కూడా పిల్లలతో వెళ్తున్నామంటే ఇంక అన్నీ మనము నార్మల్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి కదా. ఇంకా ఫుడ్ అయితే ఏం తీసుకెళ్ళలేదులేండి. నైట్ అయితే ఒక దగ్గర బస్సు అయితే ఆపేశారు. అక్కడ ఇంకా నార్మల్గా అంటే వాష్రూమ్కి అదంతా వెళ్ళి జస్ట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను. నాకు తెలిసి నేను బస్సులో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా ఇదైతే ఎక్కడో ఆపారేమో. చాలా బాగుంది వాష్రూమ్, అండ్ ఇడ్లీలు దోశ కూడా చాలా టేస్టీగా ఉండే. నేనైతే ఒక్క దోశ తీసుకున్నాను, నాకు 2 ముద్దలు పెట్టుకునేసరికి చాలా బాగా అనిపించింది. మా ఆయన ఏమో వద్దొద్దు నాకు ఏదోలా అయిపోతుంది, నేను తిన్ను అన్నారు. కానీ నాకెందుకో అంటే పాపం ఎంప్టీ స్టమక్తో అసలే ఫుడ్ తినకుండా ఉండలేరు. సరే అనేసి ఇంకా నేను కొంచెం హాఫ్ దోశ తినేసి హాఫ్ దోశ ప్యాకింగ్ చేయించుకొని రుషికేమో ఇడ్లీ తీసుకున్నాను. లడ్డు బాబు అండి సాయంత్రం 6ంటికి పడుకున్నాడంటే మార్నింగ్ 6 గంటల వరకు లేవలేదు, వాడైతే ఫుల్గా పడుకుని పోయాడు. ఇంకా వీళ్ళకే ఫుడ్ తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్కి దోశ అయితే బాగా నచ్చిందంట, అంటే మంచిగా ఆనియన్స్ వేసేసి అలా సింపుల్గా చేశారు. మళ్ళీ ఇంకొక దోశ కూడా తీసుకురమ్మని చెప్తే ఇంకా నేనే వచ్చి బస్ దిగేసి వచ్చాను. యాక్చువల్గా ఎక్కడైనా కూడా నాన్నలు వెళ్తారు, అమ్మలు లోపల అట్లుంటారు కదా. మా పిల్లలు రివర్స్ అండి, మా పిల్లలకి ఇద్దరికి నానే కావాలి. నాన్న లేడు అంటే పక్కకి వెళ్ళిపోయాడు అంటే ఇంకేడుపు మొదలు పెడతారు. ఎందుకులే అనేసి నేనే బస్ దిగేసి నైట్ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది అనుకుంటా, నేను ఒక్కదాన్నే దిగేసి వెళ్ళేసి వచ్చాను. అప్పుడప్పుడైతే భయంగా అనిపిస్తుంది, కానీ ఇంకా మనం కూడా ధైర్యంగా ఉండాలి కదా, అక్కడ ఎంత జనం ఉన్నారు కదా. అలా అనేసి ఇంకా నేనే ఆ లైన్లో మెల్లిగా వెళ్ళేసి తొందరగా తీసుకొని అయితే వచ్చాను. పాపం మా మమ్మీ కూడా వస్తున్నారు మాతో పాటు. మా మమ్మీ అయితే అసలు ఏమీ తింది, ఇంకా వాటర్ కూడా తాగదు మా మమ్మీ నాకులాగే. మళ్ళీ ఎందుకులే అంటే కుదుపులు ఉంటాయి, అండ్ అటు సైడ్ రోడ్లు కూడా అస్సలు బాగాలేవండి. విజయవాడ వరకు ఓకే, కానీ విజయవాడ తర్వాత మాత్రం అసలు రోడ్లు ఏమీ బాగాలేవు. మాకైతే వెళ్ళేసరికి అసలు ఒక రేంజ్లో అంటే ఇంకా మొత్తం తిప్పేసి పిల్లలు కూడా బాగా ఏడ్చేశారు. మార్నింగ్ 6కే లేచేశారు. ఆల్మోస్ట్ బస్సు అయితే 9-10కి రీచ్ అయింది అనుకుంటా. అంత టైం కదా, ఒకటే దగ్గర కూర్చోవడము, అండ్ దానికి తోడు అటు ఇటు ఆడదామంటే ఆ కుతుపులు ఎక్కువగా ఉండడం వాళ్ళకు కూడా తిప్పేసినట్టు అయిపోయినట్టుంది. అసలు చిన్న బాబు కూడా బాగా ఏడ్చేశాడు. అమ్మో అనిపించింది నిజంగా అండి. అంటే ఇంత దూరం బస్ జర్నీ అయితే చాలా చాలా కష్టము. ఇంకా మేమైతే భీమవరంలోనే దిగిపోయాము. మా వల్ల అవ్వలేదు ఇంకా నరసాపురం వెళ్ళడానికి కూడా. మా తోటికోడలు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయామండి. ఇంకా కీస్ అయితే బావగారు డ్రైవర్కి ఇచ్చి పంపించేశారు. ఇంకా రాగానే ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేయించాను. బావగారు టిఫిన్స్ ఆర్డర్ చేశారు, అంటే డ్రైవర్కి తెమ్మన్నట్టున్నారు. ఇంకా ఆయన అయితే తెచ్చారా. మా ఫస్ట్ పిల్లలకైతే తినిపిస్తున్నాను. మా చిన్నోడు చూశారు కదా
ఇక్కడికి వచ్చి ఒక 1 అవర్ ఆడుకున్నాక మళ్ళీ ఇంట్లోకి వచ్చాక నార్మల్గా అయిపోయారండి. మంచి పని అయింది. అంటే మేము భీమవరంలో దిగడము కొంచెం ఈజీ అయింది. ఇంకో నరసాపురంకి అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఎక్కువ అయ్యేది. అండ్ దానికి తోడు ఇక్కడైతే ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ స్నానం అన్నీ చేసేసాం కాబట్టి కొంచెం బెటర్గా అనిపించింది. అందులో ఏదో అల్లం పచ్చడి వేసినట్టున్నారు, భలే కారంగా ఉంది. మా ఆయనకేమో బాగా నచ్చిందంట, నాకు మాత్రం అమ్మో ఇంకా నేనైతే తినలేకపోయాను. దానికి తోడు నైట్ అంతా కూడా ఏం తినలేదు కదా. ఇంక వ్లాగ్స్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి. మేము వచ్చిందే పరామర్శ కాబట్టి ఇంకా సండేనే రిటర్న్ అయితే వచ్చేసాము మేమైతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ మా ఆయన ఏమో చెప్తున్నారు, ఇది ఇక్కడ భీమవరంలో ఏదో గణేష్ టిఫిన్స్ ఏదో ఉంటుందంట, అక్కడ ఫేమస్ అంటే తెప్పించారంట బావగారు అయితే. అసలు ఫుల్ కారం వేసేసి ఒకలా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.